సార్ కళ్యాణ్ సార్ మరి విన్నారు కదా. హ్మ్. అదే ఇప్పుడు ఇక్కడ క్లియర్ కట్‌గా ఆళ్ళ వాదన గాని, వాళ్ళ అగ్రెషన్ గాని చూస్తే కనుక ఇద్దరు కూడా ఏంటంటే ఎక్కడ కూడా ఫేస్‌బుక్ ద్వారా జరిగేటటువంటి ఈ ప్రయాణాన్ని ఆ ఫేస్‌బుక్‌లో కనెక్ట్ అయినటువంటి ఆ ఇంటెన్సిటీలో ఇప్పుడు కలిసేటటువంటి దాంట్లో 1% కూడా చూపెట్టట్లేదు. అక్కడ ఏ స్థాయి ఇంటెన్సిటీ ఉంటే కనుక మేడం ఒకళ్ళు మొహం చూసుకోకుండా ఫిజికల్‌గా ఎదురుబెదురు అవ్వకుండా ఐ లవ్ యూ చెప్పుకున్నారు అంటే కనుక ఏ స్థాయిలో వాళ్ళు అర్థం చేసుకోవటం వల్ల ఇంట్లోంచి పారిపోయి మరీ పెద్దలని అంగీకారం లేకుండా పెళ్లి చేసుకున్నారు అంటే ఎంత స్థాయి ప్రేమను మనం ఊహించుకోవాలి ఈరోజు. ఎదురుబెదురు నిలబడినా కూడా అర్థం కానటువంటి ఈ రోజుల్లో మొహం చూసుకోకుండా పారిపోయారంటే కనుక అబ్బా! ఎంత గొప్ప ప్రేమ. ప్రేమంటే ఇలా ఉండాలి. అది నిలబెట్టు అనేటటువంటి ఆలోచన మనకొస్తది. ఏం న్యాయం చేశారు? దేనికి న్యాయం చేశారు వీళ్ళిద్దరూ? ఈరోజు ఇక్కడికొచ్చి కుక్కల్లా దెబ్బలాడుకుంటున్నారు. ఐ యామ్ సారీ టు యూజ్ దట్ లాంగ్వేజ్. అంటే ఎందుకు నాకు కోపమొస్తుంది అంటేనమ్మా, ఈరోజు మీరు చేసినటువంటి తప్పులకి ఇందాక నేను అన్న మాట మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎక్కడా కూడా అట్‌లీస్ట్ ఫేస్‌బుక్‌లో కలిసినటువంటి పరిచయం నిజమా? కాదా? పెద్దలు ఎందుకు అంగీకరించట్లేదు? నాకుండేటటువంటి అనుభవంతో, నాకుండేటటువంటి వయసులో నేనేమన్నా తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నానా? ఆ నిర్ణయానికి బాధితులు నేనే కాకుండా నా కుటుంబ సభ్యులందరూ కూడా పరుగుతూ పోయేటటువంటి పరిస్థితి ఉంటుందా అనేటటువంటి బేసిక్ ఇంగితం ఇంత గట్టిగా మాట్లాడేటటువంటి అనితకి లేదంటే నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. నిజంగానమ్మా. ప్రతి వర్డ్‌లో బ్యాలెన్స్ ఉంది. ప్రతి వర్డ్‌లో లెక్కుంది. ప్రతి వర్డ్‌లో కూడా ఒక ఆలోచన, అనుభవం కనిపిస్తుంది. అలాంటిది ఏ మత్తుతో నువ్వు అలా కొట్టుకుపోయావంటే కనుక సరే సార్ ప్రేమ అనేది ఒక పిచ్చి, ప్రేమ గుడ్డిది, ప్రేమకి కళ్ళుండవు ఏవో అంటారు కదా! ఆ విధంగా నేను ముందుకెళ్ళిపోయానని అనుకున్నా సరే. అది ఓకే. అర్థమైంది. తర్వాత నంబర్ 2 మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని అసెస్ చేసే ముందు యెస్ ఇతను ఇలా తిరుగుతున్నాడు వేరే ఆడవాళ్ళతో ఆల్రెడీ. మేడం చాలా క్రిటికల్ క్వెషన్ అప్పుడే అడిగారు. నువ్వు ఆ బైక్ మీద చూసినప్పుడే నువ్వు ప్రెగ్నెంటా కాదా అని అడిగారు. నో అని నువ్వు చెప్పావు. అంటే ఏంటి దాని అర్థము? ఆ తర్వాత కూడా నీ అనుమానం కంటిన్యూ అయింది. మీ ఇద్దరి మధ్యన గొడవలు కంటిన్యూ అయింది. మీ ఇద్దరి మధ్యన ఫిజికల్ రిలేషన్‌షిప్ కంటిన్యూ అయింది. నువ్వు ప్రెగ్నెంట్ అయిపోయావు. అక్కడ కూడా ఆలోచన శూన్యం. ప్రెగ్నెంట్ అయ్యావు. సరే తెలుసుకుంటాడనుకున్నారు సార్ మీరు. ఓకే. ఓకే. నువ్వేమనుకున్నావో అతను చూసి గొడవపడినా సరే ఎలాగో ఎక్కడైనా ఒకటమ్మా. జరుగుతుంది కదా అని ఒకటి. సర్దుకుంటాడనుకున్నా. కానీ ఇంటికి తెచ్చేసి బెడ్ మీద కూడా ఇలా చేస్తాడు, సెల్‌లో ఫోటోలు తీసుకుంటాడు, వీడియోలు తీస్తాడు. అలా అనుకోలేదు కదా సార్. నెక్స్ట్ విను. ఒక్క నిమిషం. మళ్ళీ అదే ఎందుకు? విన్నాం కదా! ఇప్పుడు మాకు అవన్నీ చూపెట్టాలా? నంబర్ 2 ప్రెగ్నెంట్ అయిపోయావు. ప్రెగ్నెంట్ అయ్యి కన్సీవ్ అయ్యి మీ ఇంటికెళ్ళావు. ఎక్కడైనా కూడా ఒక ఆడదానికి అత్యధికమైనటువంటి సహనం ఎప్పుడొస్తుంది అంటే కనుక తన తల్లి కాబోతుంది అనేటప్పుడు తనకు ఒక సహనం వస్తుంది. ఎంత ఇంపల్స్ కంట్రోల్ ప్రాబ్లమ్ ఉండేటటువంటి నీలాంటి లేడీస్ అంటే ఇలా తొందరపాటుగా రెక్కలొచ్చినటువంటి పక్షుల్లాగా ఎగిరిపోయి ప్రేమే గొప్పదని చెప్పి తల్లిదండ్రులను అందరినీ నట్టేట ముంచేసి పారిపోయి పెళ్లి చేసుకునేటటువంటి ఆడపిల్లలను అందరినీ కూడా ఇంపల్స్ కంట్రోల్ ప్రాబ్లం ఉంది అని నేను అంటూ ఉంటాను. ఐసీడీ అంటూ ఉంటాను. అంటే వాళ్ళ ఆలోచన ఉండదు. యాక్షనే ముందుంటది. ప్రేమను కాపాడేయాలి. తల్లిదండ్రులు పుట్టిందే ప్రేమను ఎదిరించడానికి. ప్రేమించి పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులు మమ్మల్ని చంపేస్తారని చెప్పి సినిమాటిక్‌గా ఆలోచించేసి ఇంట్లోంచి పారిపోయే ఆడపిల్లలందరికీ నేను పెట్టే లేబుల్ ఇంపల్స్ కంట్రోల్ ప్రాబ్లమ్. అంటే ఆలోచన రహితమైనటువంటి ఆలోచన లేనటువంటి వ్యక్తిత్వం. నువ్వు ఆ ఇంపల్స్ అనేటటువంటిది అంటే అతి ఆవేశంతో చేసేటటువంటి కార్యక్రమం అట్లా చేసినటువంటి ఆడపిల్లలు కూడా ప్రెగ్నెన్సీ అయిన తర్వాత చాలా ఓర్పుగా, చాలా సహనంతో, చాలా ఓపికతో భర్త దరిద్రుడైనా, తాగుబోతుడైనా, వ్యభిచారుడైనా, బయట తిరిగేటటువంటి వ్యక్తి అయినా, హింసించేటటువంటి వాడైనా కూడా కడుపులో ఉండేటటువంటి బిడ్డను కాపాడుకుంటూ భర్తను మార్చేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి ఆడవాళ్ళని, స్త్రీమూర్తుల్ని నేను చాలా మందిని చూశాను. నువ్వు అలాగ ఏమీ ఆలోచించలే. పోనీ నువ్వు నో 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 నువ్వు భర్తని అనుమానించావు. భర్తని వేలెత్తి చూపెట్టాయో, ఎవరి సహాయ సహకారాలు తీసుకోలేదు. భర్తను మార్చేటటువంటి ప్రయత్నం ఏమీ చేయలేదు నువ్వు. కేవలం ఏంటంటే నీ కసి, కోపం, పగ. ఏయ్! జస్ట్ లిసన్ టు మీ ఫర్ 2 మినిట్స్ నాన్‌సెన్స్. నువ్వు ఎవరి హెల్ప్ తీసుకున్నావు? ఒక డాక్టర్ హెల్ప్ తీసుకున్నావా? ఒక కౌన్సిలర్ హెల్ప్ తీసుకున్నావా? ఒక సైకాలజిస్ట్ హెల్ప్ తీసుకున్నావా? ఒక లాయర్ హెల్ప్ తీసుకున్నావా? ఏమీ హెల్ప్ తీసుకోలేదు. నీ కసి, కోపం, పగ, ప్రతీకారం అంతా ఎవరి మీద చూపెట్టావు? బిడ్డ మీద చూపెట్టావు. నీ తల్లి కూడా ఇలా అనుకుని ఉంటే కనుక ఈరోజు నువ్వు భూప్రపంచం మీద ఉండు కాదు. మీ నాన్న మీద కోపంతో నీ తల్లిని కూడా పురిట్లోనే నిన్ను చంపేసుకుని ఉంటే కనుక ఈరోజు ఇక్కడికొచ్చి ఈ డైలాగులు కొట్టుండేదానివి కాదు. నీ భర్త తప్పే అయి ఉండొచ్చు. బైకుల మీద ఆడోళ్ళని ఎక్కించుకుని తిరిగి ఉండొచ్చు. పోర్న్ వీడియోలు తీసుండొచ్చు. కానీ అట్ ద సేమ్ టైం ఏంటంటే కనుక అతని మీద కోపం ఏదైతే నీ గర్భంలో ఉండేటటువంటి నీ బిడ్డ మీద చూపెట్టో చూడు అక్కడ నీకుండేటటువంటి విలువ కాస్త శూన్యం అయిపోయింది. ఐదర్ నువ్వు ప్రెగ్నెంట్ కాకుండా అన్న జాగ్రత్త పడి ఉండాలి. లేదంటే వేలెత్తి చూపెట్టేటటువంటి నీ మొగుడు మీద కాపురం చేయకుండా అన్న ఉండాలి. ఇది నీకుండేటటువంటి ఆలోచన, ఇంగితం.
ఇప్పుడు ఏమొచ్చి ఆ బిడ్డను చంపేసి ఈరోజు చూడండి నేను బిడ్డను కూడా చంపేశాను, నా భర్త మీద నాకు ఎంత కోపం ఉందంటే కనుక నిన్ను ఏదన్నా లాగిపెట్టి 4 పీకాలంటే కనుక అతన్ని పీకాలి, లేదంటే మొత్తం మీ జనసైన్యాన్ని అంతా తీసుకొచ్చి వాడిని ఒక 4 తగిలించాలే కానీ నీ బిడ్డను చంపుతావా? నిన్ను ఇప్పుడు గౌరవించాలా? మీ ఇద్దరిని చిలక గోరింకల్లా కలిపి పంపించాలా? ఉంటావా ఉండవా అమ్మ నిన్ను ప్రశ్నించాలా? ఏం మాట్లాడుతున్నావమ్మా? నాన్సెన్స్. మేడం ఇందులో నేను చెప్పడానికి ఏం లేదు మేడం. ఎందుకంటే ఇక్కడ ఎక్కడా కూడా ఒక లవ్వో, ఒక అసోసియేషన్ ఏమీ లేదు. ఇది బేసిక్ నాన్ కాంప్లయన్స్ ఆఫ్ థింకింగ్ అంటారు. అంటే ఎక్కడ కూడా ఆలోచన అనేటటువంటి దానికి ఇంపార్టెన్స్ లేకుండా ఒక అహంకారంతో, ఒక ఈగోతో ముందుకెళ్ళిపోవటం తప్ప ఏమీ లేదు. శ్రీకాంత్ విషయానికి వస్తే కనుక ఇంకా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈజ్ వెరీ క్లియర్. ఇక్కడ ఏ ఆధారం లేదు. మనం ఏది మాట్లాడితే అదే నిజం, ఏది మాట్లాడకపోతే అదే అబద్ధం. సో కాబట్టి ఏంటంటే మనం ఇదే పాట పాడదాం అనేటటువంటిగా అతను ఫిక్స్ అయ్యి కూర్చున్నాడు. ప్లస్ అతను ఏం మాట్లాడుతున్నాడంటే ఈరోజు చూడండి మేడం బిడ్డని చంపేసుకుంది, నేను తండ్రి కావాలి అని అనుకుంటున్నాను అని అంటున్నాడు. తండ్రి కావాలనుకునేటటువంటి వ్యక్తి ఒక పవిత్రమైనటువంటి ఒక భర్తగా కూడా ఫస్ట్ స్థానాన్ని నిలబెట్టుకున్న తర్వాత తండ్రి పాత్ర గురించి మాట్లాడాలి. తండ్రి పాత్ర చాలా ఇంపార్టెంట్. భర్త పాత్ర అనేటటువంటిది 10 మంది ఆడవాళ్ళు ఉన్నా కూడా భర్త పాత్ర మాత్రం అది పెద్ద ఇంపార్టెంట్ కాదు అనుకునేటటువంటి వీళ్ళకి బహుశా ఆ అమ్మాయి చేసినటువంటి ఏకైక తప్పు ఏంటంటే ఇతనికి బుద్ధి చెప్పకుండా కడుపులో బిడ్డకు బుద్ధి చెప్పింది. సో అదొకటే నాకు బాధ కలిగింది కానీ ఎక్కడ కూడా ఇది జత కలిసేటటువంటి అంశం కాదు. ఎందుకంటే నాకు ఉండేది ఒకే ఒక పాయింట్తో ఈరోజు వీళ్ళిద్దరిని కలిపామనుకోండి మేడం, కౌన్సిల్ చేసి లేదమ్మా మారుతాడమ్మా అని చెప్పి కలిపి పంపించామనుకోండి, ఒక గిల్ట్తో చచ్చిపోతారు మేడం వీళ్ళిద్దరు. నేను చెప్తున్నా, నువ్వు బిడ్డను అనవసరంగా చంపేశావు అని ఇతను ఒక మాట అంటాడు, నీ వల్లే నేను బిడ్డను అనవసరంగా కడుపులో ఉన్న బిడ్డను చంపేసుకున్నానని ఆవిడ అంటది. సో వీళ్ళిద్దరిని కలిపి కౌన్సిలింగ్ చేసి పంపించినా కూడా ఇక్కడి నుంచి వీళ్ళిద్దరు సుఖపడరు. అదృష్టం కొద్దీ వీళ్ళకి ఇంకో బిడ్డ పుడతాదో పుట్టదో అని, పుట్టకపోతే కనుక ఇంకొకరు నిందించుకుని నిలదీసుకుని మళ్ళీ కొట్టుకుని మళ్ళీ ఇక్కడే కూర్చుని మన దగ్గరే పంచాయతీ పెడతారు. కాబట్టి ఏంటంటే వీళ్ళిద్దరు, నా ఉద్దేశం ఏంటంటే కనుక విడిపోమని మనం ఎవరిని చెప్పం. వీళ్ళ ఇష్యూలో మాత్రం ఇది ఆల్మోస్ట్ బ్రేకింగ్ పాయింట్కి వచ్చింది కాబట్టి ఎవరి దారిని వాళ్ళు పంపించడం బెటర్ అని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.